ఇక ఏ బంధం బర్నీ బయటకు పంపించింది అన్నారో ఆ బంధమే నేడు బలపరిచిందండి. దివ్య నిఖిత వల్ల బర్నీ ఏడ్చారు, దివ్య నిఖిత బాండింగ్ పెరిగిపోయింది, దివ్య నిఖిత వల్ల బయటకు వెళ్ళిపోయారనే టాకు తనుజాతో ఎలాగుందో దివ్య నిఖితతో కూడా అలాగే ఉంది. అలాంటిది ఏమైందంటే బర్నీ గారు ఇక్కడ హౌస్లో ఉండాలి. మరి అలాంటప్పుడు బర్నీ గారికి మళ్ళీ దెబ్బలు బాగా తగిలాయి. దానివల్ల బర్నీ గారు అస్వస్థకు గురయ్యి కొంచెం ఆడడానికి వీలు లేకుండా ఉన్నారు. అలాంటప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన చాయిస్ ఏంటంటే నీ తరపు ఎవరైనా ఆడొచ్చు అని చెప్పారు. అయితే నా తరపు ఎవరు ఆడతారు అని బర్నీ గారు ఒకసారి చూస్తుంటే నేను ఆడతాను, నేను గెలిపిస్తాను మిమ్మల్ని అంటూ ముందుకు వచ్చింది దివ్య నిఖిత. బర్నీ గారు ఒక క్షణం ఆలోచించారు ఎవరికి ఇద్దామని. సరే నా కోసం ఆడుతా ఉంది కదా నువ్వు వాడు అని చెప్పి దివ్య నిఖితకి ఇచ్చారు. ఆమె కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ మాటలో పలికే ధాటితో చూసి నువ్వు వాడని ఇచ్చారు. మొత్తం ఎలా మాట ఇచ్చిందో నిజానికి దివ్య నిఖిత ఆమెకు ఆమె సాటి, ఆమెకు లేరెవరు పోటీ అన్నట్టు శ్రీజతో గెలిచింది. తన గెలవడానికి ప్రథమ మెట్టే దివ్య నిఖిత. అందుకే ఏ బంధం తన బయటికి పంపించింది అన్నారో అదే బంధం బర్నీ గారిని బలపరిచింది ఇంట్లో ఉండడం కోసం.